దారుణంగా అనిపిస్తున్నానో నేను. పేరెంటింగ్ ఐడియాస్. ఓకే, నేను యాక్చువల్లీ ఈ మధ్య న్యూడ్ లిప్స్టిక్స్ వాడుతున్నాను గైస్. డోంట్ మైండ్ మై మార్క్స్. అసలు ఇటువైపు బాగా తగ్గినాయి, ఇటువైపు ఇంకా పెరుగుతున్నాయి. ఐ డోంట్ నో వై. ఓకే, ఐ వాజ్ రెడీ అండ్ ఇప్పుడు లెట్ us meet in the car. సో బేసిక్గా మేము కార్ సర్వీసింగ్కి ఇవ్వాలనుకున్నాము, కానీ కుదరట్లేదు. ఇంత దారుణంగా అనిపిస్తున్నానో నేను. సో ప్రస్తుతానికి మాకు కొంచెం షాపింగ్ ఉందన్నమాట. సో Hi guys, good evening, welcome back to my channel. This is Likita. So everyone subscribe cheskoni valunte subscribe cheskondi you guys. Oh my god, this is vlog 5 part 2 guys. Actually last vlog lo nenu meeku kanpinchaledu ekkuva, ante last lo Teja end cheyalsi vachindi. Wasn't he cute saying like that? Papam nenu okkasari adagani he made the video. So okay, whatever, dani discussion and all manam part 2 lo ichukundam. Enti ante ఆ వీడియో చాలా షార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మేము ఏంటంటే నాకు షూట్ చేయడానికి కుదిరింది, కానీ వీడియో పోస్ట్ చేయడానికి నా దగ్గర అసలు ఆ రోజు అంతా హరిబరి అయిపోయిందనమాట. ఇది ఆ నెక్స్ట్ డే. సో నేను అత్తమ్మ కలిసి ఈవినింగ్ కొంచెం పనుండి బయటకు వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్లీ ఐ నీడ్ సమ్ టాప్స్, ఐ నీడ్ సమ్ డ్రెస్సెస్. సో కొంచెం షాప్ చేద్దామని వెళ్ళామన్నమాట. సో నా డ్రెస్ మార్చుకొని క్యారెట్ లేన్కి అయితే వచ్చేసామన్నమాట. వేర్ we usually buy gold jewelry there. సో అక్కడికి వెళ్ళాము నా థర్డ్ టాప్స్ మార్చుకుందామని, బికాజ్ అవి ఒకటి పోయింది. సో దాని వెనకమాల పోయింది. సో నేను ఇంకోటి తీసుకుందామని వెళ్ళాను. వదన్ దే ప్రిటీ యూ గైజ్? లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్ అవి బాగున్నాయా లేదా అని. షీ ఈజ్ మై బబ్లీ గర్ల్, అత్తమ్మ అనమాట, వెయిటింగ్ ఫర్ ద బిల్ టు కమ్. కానీ సాధారణంగా మా అత్తమ్మకి కొంచెం మినిమలిస్ట్ జ్యువెలరీ అంటే ఇష్టం. చెల్లికి కూడా అంతే. నాకు అంటే జ్యువెలరీ అంత ఎంబోజ్ అయినా పర్వాలేదు, కానీ నాకు కొంచెం గోల్డ్లోనే ఇష్టం. ఐ డోంట్ లైక్ డైమండ్స్ దాట్ మచ్. సో ఇక్కడ ఇంకా బిల్లింగ్ అయిపోయింది, కానీ నాకు ఈ థర్డ్ టాప్స్ నచ్చినాయి. సో ఐ యూజువలీ గెట్ దెమ్ యాజ్ వెల్. సో ఇక్కడ నేను కొంచెం టాప్స్ కొనాల్సి ఉంటే నేను వెళ్ళాను. బ్లాక్ కలర్ టాప్స్ కావాలి నాకు ఫర్ మై థింగ్, డైలీ వేర్గా కొంచెం ఒక 2. సో టాప్స్ కాదు, షర్ట్స్, ఫార్మల్ వేర్స్ అనమాట. సో అందుకని నేను చందన గ్రాండ్కి వెళ్ళాను. ఐ గాట్ దెమ్ అండ్ ఆల్సో ఐ గాట్ సమ్ ఆఫ్ ద డ్రెస్ మెటీరియల్స్. అసలు తేజుకి నేను అసలు ఇలా చుడిదార్లో కనిపించిందే లేదు. సో ఐ వాంటెడ్ టు గెట్ దెమ్. ఆయన అడగలేదు, బట్ ఐ పర్సనలీ వాంటెడ్ టు గెట్ దెమ్. ఇప్పటి నుంచి కొంచెం కలెక్ట్ చేసుకుంటే బెటర్ అని. ఐ గాట్ సమ్ చికెన్ కారీస్ టూ. నాకు ఎప్పుడు చికెన్ కారీ కొందాం అనుకున్నా, నాకు ఎప్పుడు దొరకదు గైజ్. మీలో ఎంతమందికి చికెన్ కారీ ఇష్టమో నాకు దయచేసి చెప్పండి, ఎందుకంటే ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పండి. సో దట్ ఐ కెన్ గెట్ దెమ్ యాజ్ వెల్. సో ఇక్కడ ఇప్పుడు ఎందుకో చాలా షాపింగ్ మాల్స్లో ఈ దేవుడు విగ్రహాలు పెట్టేయడము, వాటిని బాగా హైలైట్ చేయడం ఎక్కువైపోయింది. అది ఎందుకో నాకు తెలియట్లేదు. ఇదివరకు అంత ఉండేవి కాదు, ఇప్పుడు లేని వాటిల్లో కూడా పెడుతున్నారనమాట. సో దారిలో అంత షాపింగ్ అయిన తర్వాత మనం నార్మల్గా వెళ్తామా? లేదు కదా, ఏదో ఒకటి తినే కదా వెళ్ళాలి. అది కదా మన ఆనవాయితీ. సో నేను అత్తమ్మ యాజ్ యూజువల్గా మేము టెంప్టేషన్స్కి అయితే వచ్చి తిన్నాము. సరే, టెంప్టేషన్స్కి వచ్చి తిన్నాం. ఎప్పుడు చూసినా టెంప్టేషన్స్కి వెళ్ళి ఏదో ఒకటి తింటామా అంటే అది కాదు. మేము కొత్తవి ఎప్పుడు ట్రై చెయ్యము. ఐఎమ్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐఎమ్ వెరీ పికీ అండ్ చూజీ. నేను అంత కొత్త ఐటమ్స్ని ఎక్కువసేపు ట్రై చేయను, ఎక్కువ సార్లు. బట్ యూజువలీ రేర్గా ట్రై చేస్తా. బట్ తేజు లవ్స్ టు ట్రై న్యూ ఫుడ్ అండ్ థింగ్స్. సో ఇక్కడ టెంప్టేషన్స్ ఫస్ట్ టైం చాలా అసలు ఎవరు లేరు, ఎందుకంటే ఇది వీక్ డేస్. బట్ వీక్ డేస్లో కూడా రష్ ఉంటుంది, బట్ ఇక్కడ ఎవరు లేరు అనమాట. దాట్ వాజ్ మై లక్. నేను లిటరల్గా ఒక 3 days బ్యాక్ అక్షయ్ని తీసుకొచ్చి, మీరు ప్రీవియస్ వ్లాగ్గా అంతకుముందు వ్లాగ్ చూసుంటే, మేము స్వీట్ మ్యాజిక్కి వెళ్ళాం జస్ట్ టెంప్టేషన్స్ క్లోజ్ ఉందని. మీకు గుర్తుందో లేదో. సో అంత రష్ ఉంటుంది అనమాట. రీసెంట్గానే ఇది హైప్ అయింది. విజయవాడలో ఎవరన్నా ఉండుంటే టెంప్టేషన్స్ విజిట్ చేసి ఆర్డర్ మసాలా గార్లిక్ బ్రెడ్. యూ గైస్, ఓ మై గాడ్. ఇప్పుడు బ్యాడ్ థింగ్ ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెఫ్ మానేశారంట. లైక్ ఓ మై గాడ్, వాట్ ద హెల్ యూ గైస్, సీరియస్లీ. అది నచ్చిందని మేము ప్రతి వీక్ వెళ్ళడం ఏంటి, వాడు మానేయడం ఏంటి, అసహ్యంగా కాకపోతే. సో ఇక్కడ ఐ గాట్ సమ్ దహీ పాపడి చాట్ ఎట్ ద బిగినింగ్, బికాజ్ ఐ క్రేవ్ ఫర్ ఇట్. అక్కడున్న దహీ పాపడి చాట్ ఇంకా నేను మీకు చెప్పేస్తాను డైరెక్ట్గానే. అండ్ ఐ ఆల్సో గివ్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్ యాజ్ వెల్. ఒకటి నరేష్ పానీపూరి బండి కూడా, ఓ మై గాడ్, ఇవి చాలా బాగుంటాయి.
బట్ నేనంత పానీపూరి గర్ల్ కాదు. ఐ ఓన్లీ లవ్ దహీ పాపడి చాట్. ఎందుకంటే నాకు దహీ పూరి అదంతా నాకు మిక్స్డ్ కైండ్ ఆఫ్ హాట్ అండ్ స్వీట్ ఇష్టం గైస్. బికాజ్ ఓన్లీ స్వీట్ తింటాను బట్ హాట్ నాకు అస్సలు ఎక్కదు. బట్ హాట్ సోర్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటే ఐ లవ్ ఇట్. మీకు ఆల్రెడీ తెలుసు నాకు ఉగాది పచ్చడి అంటే కూడా చాలా ఇష్టం. ఇట్ మిక్సెస్ ఎవ్రీ టేస్ట్. నాకు సోర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ ఐఎమ్ ఎంజాయింగ్ మై లిటరలీ ద ఫుడ్. ద అంబియన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఇట్. నా పర్సనల్ సజెషన్ అయితే ఇదన్నమాట. బట్ ఒక కైండ్ ఆఫ్ ఐ వాజ్ లైక్ డిస్కసింగ్ దట్ ఫ్లేవర్ విత్ అత్తమ్మ అప్పుడే అంటున్నారు మనం ఇంట్లో చేసుకుంటే ఈ ఫ్లేవర్ వస్తుందా అని. ఐఎమ్ సేయింగ్ లేదు, ఏదో ఒక సీక్రెట్ రెసిపీ ఉండకుండా ఎందుకు ఉంటుంది, ఖచ్చితంగా అయితే ఉండదు అని అంటున్నాను అనమాట. ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక్కటే రెసిపీతో ఎందుకు ఫినిష్ చేస్తాం మనం, ఛాన్స్ లేదబ్బా యూనో. ఆ తర్వాత వెంటనే ఈసారి బర్న్ట్ గార్లిక్ రైస్ ఆర్డర్ చేశాను. సో దట్ వాస్ గుడ్. నేను ఆల్రెడీ అది కపుల్ ఆఫ్ టైమ్స్ తిన్నాను, విచ్ రియల్లీ గివ్స్ యూ ద గార్లిక్ ఫ్లేవర్. ఓ మై గాడ్ యూ గైస్, మీరు అది నిజంగా యూ షుడ్ ఆర్డర్ ఇట్ వెన్ యూ రియలీ గో. ఈ టెంప్టేషన్స్ అనేది ఎక్కడుందంటే డివి మేనర్ రోడ్లో ఉంటుంది విజయవాడలో. యూ గో విజిట్ దాట్. అండ్ లిటరల్గా సడన్గా అనిపించింది నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలని. బికాస్ ద అదర్ డే నిషిగాడు చీజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట, విచ్ ఈస్ ఓవర్లోడెడ్ ఆఫ్ చీజ్ ఫ్రమ్ మెక్డొనాల్డ్స్. అవి బాగున్నాయి అనిపించింది బట్ వెరీ ఫ్యాట్. ఇంకా అవి తినేసి అవి కూడా కొంచెం మిగిలిపోతే ఇంటికి పార్సల్ తెచ్చేసుకున్నాము. ఐ షుడ్ నీట్ దెమ్ ఇప్పుడు. సో ఇప్పుడు ఇంటికి వచ్చే టైంకి కింద అత్తమ్మ కీస్ మర్చిపోయారనమాట. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ నో దిస్ ఇస్ షార్టెస్ట్, దీన్ని కూడా 2 parts చేశాను అనుకోండి. ఐఎమ్ సో సారీ గైజ్, అనుకోకండి అలా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.